కడప జిల్లా పర్యాటక కేంద్రమైన గండికోటలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. ప్రొద్దుటూరులోని ప్రైవేట్ జూనియర్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న వైష్ణవిగా గుర్తించారు. స్నేహితులతో కలిసి గండికోటకు వెళ్తున్నామంటూ ఇంట్లో చెప్పిన విద్యార్థిని రాత్రి గడిచినప్పటికీ కూడా తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైష్ణవి మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ ఉదయం గండికోటలోని ముళ్ల పొదల్లో అమ్మాయి నగ్నంగా శవమై పడి ఉన్నట్లుగా స్థానికులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా వైష్ణవిదిగా గుర్తించారు. మృతదేహం ఆపై విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించారు పోలీసులు. దీంతో తల్లిదండ్రులు హుటాహుటిన అక్కడికి చేరుకుని దారుణ హత్యకు గురైన కన్న బిడ్డను చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని ఎర్రగుంట్ల మండలం హనుమాన్ దుర్తి గ్రామానికి చెందిన వాసి. అయితే విద్యార్థిని 5 సంవత్సరాలుగా అదే గ్రామానికి చెందిన లోకేష్ అనే యువకుడితో ప్రేమ వ్యవహారం ఉన్నట్లుగా తెలుస్తోంది మనకి. యువకుడు లోకేష్ తో నిన్న బైక్ పై వైష్ణవి గండికోటకు ఉదయం 8:30 గంటల ప్రాంతంలో వెళ్లినట్లుగా సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. ఆ విజువల్స్ కూడా మీరు చూస్తున్నారు. 8:30 ప్రాంతంలో వైష్ణవి అలాగే లోకేష్ ఇద్దరు కూడా బండి మీద వెళ్తూ ఉన్నారు గండికోటకి. అలాగే తిరిగి వచ్చేటప్పుడు యువకుడు ఒక్కడే వెళ్తూ ఉన్నాడు బైక్ మీద. అయితే సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు దీన్ని గుర్తించారు. 10:45 ఆ టైంలో 10:45 ఆ టైంలో మళ్ళీ రిటర్న్ ఒక్కడే వస్తున్నట్లుగా సీసీ ఫుటేజ్లో ఉంది. జమ్మలమడుగు పోలీస్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం విద్యార్థిని హత్యకు గల కారణాలపై పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తూ ఉన్నారు. ఉంటే ప్రపంచంలో వాని ఎన్కౌంటర్ చేయాలా తెలంగాణలో చేసినట్టు. మీ చేత కాకుంటే నేనే చేస్తా. ఓకేనా? అది ఓకే. ఇటాటోళ్ళు ఉంటే ప్రపంచంలో వాని ఎన్కౌంటర్ చేయాలా తెలంగాణలో చేసినట్టు. మీ చేత కాకుంటే నేనే చేస్తా. గండికోటకి వెళ్తున్నా అని చెప్పి స్నేహితులతో ఇంట్లో చెప్పిన వైష్ణవి మళ్ళీ తిరిగి ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు ఆమె మరణ వార్త విని విలపిస్తూ ఉన్నారు. వాళ్ళ బాధ అసలు ఎవరూ తీర్చలేనిది. వాళ్ళందరూ కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. గండికోటకు వెళ్ళొస్తానని చెప్పిన వైష్ణవి 8:30 ప్రాంతంలో లోకేష్ అనే యువకుడితో కలిసి బైక్ పై కనిపించింది. ఆ విజువల్స్ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. 8:30 గంటల్లో రికార్డ్ అయిన ఈ విజువల్స్ మళ్ళీ 10:45 నుంచి 10:47 ఈ ప్రాంతంలో లోకేష్ ఒక్కడే రిటర్న్ వెళ్తూ ఉన్నాడు బండి మీద. అంటే దాదాపు 2 గంటల సమయం. ఈ 2 గంటల సమయంలో ఏం జరిగింది ఇద్దరి మధ్య? వైష్ణవి నగ్నంగా ముళ్ళ పొదల్లో పడి ఉంది. అక్కడున్న స్థానికులు ఆమెను చూసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే గండికోటకు సంబంధించిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వైష్ణవి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో వెంటనే కూడా సమాచారం అందించారు వైష్ణవి తల్లిదండ్రులకి.